నమస్తే అండి, నా పేరు వెంకటబాద్, తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తఫానగర్ ఉంటారు. నా పేరు వచ్చేసి వెంకట. నా ఫోన్ నెంబర్ 8639684499. ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. నా ఊరు పేరు నేను ఎక్కడున్నాను మొత్తం అన్ని చెప్పిన తర్వాత కూడా చాలామంది వీడియో స్కిప్ చేసి మీరు ఎక్కడున్నారు సార్, మీది ఏ ఊరు అండి, నీ పేరు ఏంటని కూడా అడుగుతున్నారు. దయచేసి నేను చెప్పేటప్పుడు కొంచెంసేపు విన్నట్టయితే మీకైతే పూర్తిగా నేను ఎక్కడున్నాను ఏందని అయితే పూర్తి వివరాలు అయితే మీకు అర్థమవుతాయి. నేను ఎప్పుడైనా సరే ప్రతి ఒక్క వీడియోకి నా ఊరు పేరు, నా ఫోన్ నెంబరు, నేను ఎక్కడున్నాను, ప్రస్తుతానికి ఖమ్మంలో ఉన్నానా ఢిల్లీలో ఉన్నాను అది చెప్పిన తర్వాతనే మిగతా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి. అది ఎవరు చూడకుండా చాలామంది ఫోన్ చేసి అయితే మీరు ఏడున్నారు సార్, మీ పేరు ఏంది, మీ ఊరు ఎక్కడ ఏందని అన్ని అడుగుతున్నారు. మాది తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా. నేను పుట్టి పెరిగింది మొత్తం మా తాతలు ముత్తాతలు అందరూ కూడా ఖమ్మంలోనే అండి. ఖమ్మం చుట్టుపక్కల ఊరు కూడా కాదండి, ఖమ్మం సిటీలోనే లోకల్లోనే. నేనైతే ఇక్కడ ఢిల్లీలో ఉన్నానండి. ఢిల్లీలో వచ్చి నెల 2 నెలలు అయితే ఇక్కడ ఉండి నేను బండ్లు కస్టమర్లకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బెంగళూరు వాళ్ళకైతే నా ద్వారా నన్ను నమ్మి చాలామంది అయితే బండ్లు కొంటున్నారు. నా ద్వారా వాళ్ళకి బండ్లు అమ్మేసి ఆ తర్వాత నేను ఖమ్మం ఎప్పుడైనా మా బాబుకి హాలిడేస్ ఇచ్చినట్టయితే, మా బాబు సెకండ్ ఇయర్ చదువుతున్నాడు హైదరాబాద్ నారాయణ కాలేజ్లో. సో అక్కడికి వెళ్ళి మా బాబుకి హాలిడేస్ ఇచ్చినప్పుడు వాడితో పాటు ఒక 10 రోజులు గడపడానికి అయితే అక్కడ వెళ్ళి వాడితో పాటు ఒక 10 డేస్ హాలిడేస్ ఇస్తే ఉండి మళ్ళీ ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చి అయితే ఢిల్లీ అయితే వర్క్ చేసుకుంటున్నాను. ఇదే కంటిన్యూగా ఒక 4 నుంచి 5 సంవత్సరాల నుంచి ఇదే కంటిన్యూగా జరుగుతుంది. ఓకే సార్, ఈ వివరాలన్నీ ఎవరైనా చూస్తారని చెప్పి సైలెంట్ మీరు, ఈ వివరాలన్నీ మీకు మళ్ళీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే పూర్తిగా అర్థమవుతుందని అయితే క్లియర్గా చెప్తున్నాను. రైట్, ఓకే సార్. ఈ బండి అయితే నేను W6 వేరియంట్ అండి, XU500 W6 వేరియంట్ 2015 మోడల్ అండి. ఫస్ట్ ఓనర్ వెహికల్. బానెట్ నుంచి డిక్కీ దాకా, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు. 1,18,000 కిలోమీటర్ తిరిగింది. ఈ బండి అమ్మడానికి ఉందని అయితే నేనైతే మన ఛానల్ అయితే నేనైతే ఒక 4-5 రోజుల క్రితం అయితే వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూసి అన్నయ్య పేరు అయితే విశ్వతేజ అన్నయ్య అయితే ఆదిలాబాద్లో ఉంటారు. ఆదిలాబాద్ వాళ్ళది, కాకపోతే అన్నయ్య అయితే బెంగళూరులో ఉంటారు. ఆదిలాబాద్ నుంచి అయితే అన్నయ్య నాకు ఫోన్ చేసి బండి ఎలా ఉందంటే ఓకే అని చెప్పేసి అన్నాను. బండి గురించి పూర్తి వివరాలన్నీ చెప్పాను. బండి ఓకే అని చెప్పేసానంటే ఒక 50,000 రూపాయలు అయితే అడ్వాన్స్ పంపి బండి అయితే హోల్డ్ చేసుకున్నారు. దాని తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ ఈరోజు ఫుల్ పేమెంట్ చేసి బండి కంటైనర్కి ఇచ్చి అయితే హైదరాబాద్ వరకు అయితే పంపించమన్నాడు. హైదరాబాద్లో ఉన్నాడు అన్నయ్య అయితే, హైదరాబాద్ అయితే పంపించమన్నాడు. హైదరాబాద్ అయితే ఇప్పుడు ఈ బండి కంటైనర్కి ఇచ్చి అయితే పంపిస్తున్నాను అండి. 2015 W6 మహీంద్రా XUV500 అండి. 1,18,000 తిరిగింది ఈ బండి. నేను ఇప్పుడు అన్నయ్య వాళ్ళకైతే ఢిల్లీలో 5,30,000 రూపాయలకి అయితే ఇప్పించానండి. ఢిల్లీలో 5,60,000 రూపాయలు చెప్పాను నేను. 5,30,000 రూపాయలకి అయితే ఢిల్లీలో ఇప్పించాను. ఇప్పుడు ఈ బండి కంటైనర్కి ఇచ్చి అయితే హైదరాబాద్ వరకు అయితే పంపిస్తున్నాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే రౌండ్ చేసి చూపిస్తాను, చూడండి. చూసుకోవచ్చండి, XU500 W6 వేరియంట్ అండి. ఈ బండి ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో అయితే ఉంది, ఆల్రెడీ కావాలంటే మీరు చూసుకోవచ్చండి. సందీప్ ఆజో. ఈ సందీప్ అని మన పిల్లగాడే. రెగ్యులర్గా నేను ఇతనితోటి కంటైనర్కి ఇచ్చి పంపిస్తూ ఉంటాను అన్ని బండ్లు. ఆజో పడబడ. రైట్ సార్, బండి అయితే నేను ఈ బండి అయితే ఆదిలాబాద్ విశ్వతేజ అన్నయ్యకి అయితే ఇప్పించాను. ఇప్పుడు హైదరాబాద్ వరకు అయితే కంటైనర్కి ఇచ్చి అయితే పంపిస్తున్నాను. మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తానండి. మహీంద్రా XUV500 2015 మోడల్ W6 వేరియంట్. ఫస్ట్ ఓనర్ బండి. 1,18,000 తిరిగింది. బానెట్, డోర్లు, డిక్కీ, గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు. ఈ బండి నేను హైదరాబాద్ వరకు అయితే కంటైనర్కి ఇచ్చి అయితే పంపిస్తున్నాను. ఢిల్లీలో అన్నయ్య వాళ్ళకైతే నేను 5,30,000 రూపాయలకి అయితే ఇప్పించానండి. నా కమిషన్ సపరేటు, ట్రాన్స్పోర్ట్ అయితే సపరేటు. 5,30,30,000కి బండి అయితే ఇప్పించాను. ఈ బండి అయితే ఇప్పుడైతే హైదరాబాద్ వరకు అయితే వెళ్ళిపోతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ముందుకు ఇంకా మంచి వెహికల్స్ అయితే తీసుకొచ్చి అయితే చూపెడతాను. ఓకే సార్, థ్యాంక్ యూ. आप भी वीडियो बना ना संदीप।